మనము జనరల్‌గా మన చరిత్రలో చూసుకుంటే ప్రజా ఉద్యమాలన్నీ చాలా చూసాం. కానీ ఇప్పుడు ఈ ఆన్‌లైన్ ఉద్యమాననేది ఇప్పుడు బిగినింగ్ అనుకోవచ్చా? ఫస్ట్ ఆన్‌లైన్ టైమ్? ఆన్‌లైన్ ద్వారా ఒక కనెక్టివిటీ తీసుకున్నారు వీళ్ళు. ఈ కనెక్టివిటీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉండాలి గదా! ఒక ఐడియాలజీ ఉండాలి కదా! ఐడియాలజీ ఏమిటనేది చెప్పాలాళ్ళు. హ్మ్. ఆ ఐడియాలజీ బయటకొచ్చాక ఇది బతుకుతుందా లేదా అనేది చెప్పొచ్చు. సో, సార్ ఇప్పుడు మీమ్స్ గురించొచ్చింది కాబట్టి మనం ఇంతకుముందు ప్రజా ఉద్యమాలను చూసాం. ర్యాలీలు చూసాం. కానీ ఇప్పుడు ఈ మీమ్స్ ద్వారా ఇలా ఏమన్నా జరగబోతుందా? ఫైట్ అనేది. పొలిటికల్ ఫైట్ మొత్తం ఈ రీల్స్ పైన మీమ్స్ ద్వారా. ఇది ఈ రోజున మొదలైంది కాదు. ఆన్‌లైన్ ఇంటర్నెట్ మన జీవితాల్లోకి వచ్చేసిన తర్వాత, హ్మ్. జియోలు, ఫోన్లు వచ్చేసిన తర్వాత ఎవరు ఫిజికల్ మూవ్‌మెంట్స్ లేవు ఎవరికీ. హ్మ్. ఫిజికల్ మూవ్‌మెంట్స్ లేకుండా టోటల్‌గా ఆన్‌లైన్ యాక్టివిటీయే ఎక్కువ నడుస్తోంది. హ్మ్. అంటే వాట్సాప్ చర్చలు, వాట్సాప్ ఉద్యమాలు మాత్రమే నడుస్తున్నటువంటి సందర్భంలో బతుకుతున్నాం మనం. కానీ ఇవి ప్రభుత్వాల మీద ప్రభావం చూపించటం కష్టం. కాబట్టి ఫిజికల్ పోరాటాల ద్వారానే దీన్ని అంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఫిజికల్ పోరాటాలే కావాలి. విత్ లీగల్ ఫ్రేమ్‌వర్క్‌లో అయినా కనీసం జనం రోడ్డు మీదకొచ్చి తమ నిరసనని తెలియజేస్తే తప్ప కుదరదు. హ్మ్. ఇప్పుడు శ్రీలంకలోనో మరో చోటో జంజీ మూవ్‌మెంట్ అని చెప్తున్నారు వీళ్ళు. ఆ జంజీ మూవ్‌మెంట్‌లో యూత్ రోడ్డు మీదకొచ్చింది. ఇక్కడ కూడా మన దేశంలో కూడా ఒకప్పుడు సిటీ బస్ రేట్లు పెరిగినా, పాల ధరలు పెరిగినా కుర్రాళ్ళు రోడ్డు మీదకొచ్చేవాళ్ళు. ఇప్పుడు రావడం లేదు. హ్మ్. ఇప్పుడు రావడం లేదు. జస్ట్ ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్‌లోనో తమ నిరసనని పోస్ట్ చేసి ఇక అక్కడి నుంచి మర్చిపోతున్నారు. పెట్రోల్ రేట్లు పెరిగినా, దేశం కోసం, ధర్మం కోసం ఇంకో రూ. 2 పెరిగిన పెట్రోల్ హ్మ్. అని ఒక కామెంట్ పెట్టేసి, నా నిరసన తెలియజేశాను అనుకుని వాళ్ళ యాక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది కాదు. ఇది రోడ్డు మీదకొచ్చి మీరు సీరియస్‌గా ప్రొటెస్ట్ చేయగలిగితే అప్పుడు దాని గురించి ప్రభుత్వం పట్టించుకుంటుంది. హ్మ్. కాబట్టి ఫిజికల్ మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తోంది ఇప్పుడు ఆన్‌లైన్ మూవ్‌మెంట్.